ఓం శాంతి 10/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అలఫ్ బే అనగా తండ్రి మరియు వారసత్వము గుర్తు ఉంటే సంతోష పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది. ఇది చాలా సహజం. ఒక్క సెకండు మాటే. ప్రశ్న: అనంతమైన సంతోషం ఏ పిల్లలకు ఉంటుంది? సదా ఖుషి పాదరస మీటరు ఎక్కి ఉండాలి అంటే దానికి సాధనమేది? జవాబు: ఏ పిల్లలైతే అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేస్తారో, తండ్రి వినిపించేదంతా ఎవరైతే బాగా ధారణ చేసి ఇతరులకు ధారణ చేయిస్తారో వారికి అనంతమైన ఖుషి ఉండగలదు. సంతోష పాదరస మట్టం సదా పైకెక్కి ఉండాలి అంటే అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తూ ఉండాలి. అనేక మందికి కళ్యాణం చేయాలి. మేము ఇప్పుడు సుఖశాంతుల శిఖరానికి వెళ్తున్నాము అనే స్మృతి సదా ఉంటే సంతోషం ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు ఎవరు స్మృతిలో కూర్చొని ఉన్నారో ఒక్క సెకండ్లో వ్రాయించుకోవాలి అని బాప్దాదా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విషయం వ్రాసేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఎంత స్మృతిలో కూర్చున్నాము, ఎవరు స్మృతిలో కూర్చున్నారు అని వ్రాసుకోవడానికి. ప్రతి ఒక్కరూ సెకండ్లో వ్రాసి బాబాకు చూపించాలి. అప్పుడు అందరూ వ్రాసి బాప్దాదాకు చూపించారు. తర్వాత బాబా కూడా వ్రాశారు. బాబా ఏదైతే వ్రాశారో అది ఎవ్వరూ వ్రాయలేదు. బాబా అలఫ్ బే అని వ్రాశారు. ఇది ఎంత సులభం. అలఫ్ అనగా ఒకటి బాబా, 2 బే అనగా సామ్రాజ్యం, స్వర్గం. బాబా మిమ్మల్ని చదివిస్తారు, మీరు రాజ్యం ప్రాప్తి చేసుకుంటారు. ఇంతకంటే ఎక్కువ వ్రాసే పని లేదు. మీరు వ్రాయడానికి 2 నిమిషాలు తీసుకున్నారు. అలఫ్ బే అని వ్రాసేందుకు, బాబా వారసత్వం అని వ్రాయడానికి 1 సెకండు చాలు. సన్యాసులు కేవలం అలఫ్ భగవంతుని స్మృతి చేస్తారు. మీకు బే అనగా సామ్రాజ్యం కూడా గుర్తు ఉంది. స్మృతి చేసే అభ్యాసం ఏర్పడుతుంది. బుద్ధిలో అలఫ్ బే కూర్చుంటే ఖుషి పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది. అలఫ్కు అర్థం ఎంతో గొప్ప అత్యున్నత శిఖరం. అంతకంటే పైన ఇక ఏ వస్తువు లేదు. వారు నివసించు స్థానం కూడా అత్యంత ఉన్నతమైనది. సెకండ్లో ముక్తి, జీవన్ముక్తుల అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. దానికి కూడా తప్పకుండా అర్థం ఉంటుంది. పుత్రుడు జన్మిస్తూనే సమయాన్ని ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లని వ్రాసి గుర్తిస్తారు. సమయం టిక్ టిక్ అని గడిచిపోతూనే ఉంటుంది. టిక్ అవుతూనే అలఫ్ బే. కావున ఇందుకు 1 సెకండ్ కూడా పట్టదు. బయటకు చెప్పే అవసరం కూడా లేదు. స్మృతి అయితే ఉండనే ఉంటుంది. పిల్లలైన మీ స్థితి ఇంత మంచిగా ఉండాలి. 1 సెకండ్లోనే తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయగలిగే విధంగా ఉండాలి. అయితే స్మృతి ఉన్నప్పుడు ఈ స్థితి ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే మీకు తండ్రి వారు ఇచ్చే రాజ్యం స్మృతి ఉండాలి. బుద్ధి చూస్తుంది. దీనిని దివ్య దృష్టి అని అంటారు. ఆత్మ కూడా చూస్తుంది. తండ్రిని ఆత్మయే స్మృతి చేస్తూ ఉంటుంది. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే వారితో పాటు వారిచ్చే రాజ్యం కూడా ఒకేసారి గుర్తుకొస్తుంది. ఎంత సమయం పడుతుంది? ఇక్కడ కూడా స్మృతిలో కూర్చుంటే చాలా సంతోషంతో గద్గదమైపోతారు. బాబా కూడా ఈ ఖుషిలో కూర్చొని ఉన్నారు. తండ్రికి ఇక్కడ మాట ఏది గుర్తే లేదు. బాబా అక్కడ విషయాలను గుర్తు చేసుకుంటారు. తండ్రి మరియు తండ్రి ఇచ్చే రాజ్యం ద్వారము వద్దనే నిలిచి ఉన్నట్లుగా అక్కడ విషయాలను బ్రహ్మబాబా గుర్తు చేసుకుంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలైన మీ కొరకు స్వర్గం తీసుకువచ్చాను. మీరు స్మృతి చెయ్యరు, అందుకే సంతోషము నిలవదు. మీరు లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను, నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి. మీరు ఉండే స్థానం ఎంతో ఉన్నతమైనది. దీనిని గురించి ప్రపంచంలోని వారికి తెలియదు. మనుషులు ముక్తిలోకి వెళ్లేందుకు ఎంతో తల కొట్టుకుంటారంటే కష్టపడతారు. ఇప్పుడు ముక్తిధామం ఎక్కడ ఉంది? ఆత్మ రాకెట్ వంటిది అని మీరు అర్థం చేసుకున్నారు. వారు చంద్రుడి వరకు వెళ్తారు. ఆ తర్వాత ఉండేది శూన్యం. మీరు శూన్యం కంటే చాలా ఎత్తుకు పరంధామానికి వెళ్తారు.
చంద్రుడు ఈ ప్రపంచానికి చెందినవాడు. సూర్య చంద్రులకు పైన శబ్దానికి అతీతంగా అని అంటారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. మీరు మధురమైన ఇల్లు పరంధామం నుండి వస్తారు. వచ్చి పోయేందుకు సమయం పట్టదు. ఇది మీ ఇల్లు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి అన్నా సమయం పడుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలితే ఒక్క సెకండ్లో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక శరీరమును వదిలి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది కనుక స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు చాలా ఉన్నతమైన శిఖరం పైకి వెళ్తారు. మనుషులు శాంతిని కోరుకుంటారు. శాంతికి అత్యంత ఉన్నతమైన శిఖరము నిరాకార ప్రపంచం. సుఖానికి అత్యంత ఉన్నతమైన శిఖరం స్వర్గం. చాలా ఎత్తుగా ఉంటే దానిని టవర్ అని అంటారు. మీ ఇల్లు కూడా ఎంత ఎత్తులో ఉంది పరంధామం. ప్రపంచంలోని వారు ఎప్పుడూ ఈ విషయాలను గురించి ఆలోచించరు. ఈ విషయాలు వారికి అర్థం చేయించేవారు ఎవ్వరూ లేరు. పరంధామమును శాంతి స్తంభము అని కూడా అంటారు. ఈ విశ్వంలో శాంతి కావాలి అని మనుషులు అంటూ ఉంటారు. అయితే శాంతి ఎక్కడ ఉంటుందో దాని అర్థం ఏదో ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు సుఖ టవర్లో ఉన్నారు. అక్కడ ఎలాంటి లోభము ఆశలు ఉండవు. అక్కడ ఆహార పానీయాలు మాటలు చాలా రాయల్గా ఉంటాయి స్వర్గంలో. అందులో సుఖం కూడా అత్యంత ఉన్నతంగా ఉంటుంది. వారి మహిమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎందుకంటే వారు చాలా శ్రమ చేశారు ఇక్కడ. వీరు ఒక్కరే కాదు, మొత్తం మాల అంతా తయారై ఉంది. వాస్తవానికి నవరత్నాలు గాయనం చేయబడ్డారు అనగా వారు తప్పకుండా గుప్తమైన శ్రమ చేసి ఉంటారు. తండ్రి మరియు వారసత్వాల స్మృతి ఉన్నప్పుడే కర్మలు వినాశనం అవుతాయి. అయితే మాయ స్మృతి చేయనివ్వదు. అప్పుడప్పుడు కామము క్రోధము చాలా తుఫానులను తీసుకువస్తాయి. మీ నాడిని మీరే చూసుకోవాలి. నారదునికి కూడా నీ ముఖాన్ని చూసుకో అని చెప్పారు. కావున ఆ స్థితి ఇంకా లేదు. దానిని ఇప్పుడు తయారు చేసుకోవాలి. బాబా మీ లక్ష్యాన్ని తప్పకుండా తెలుపుతారు. లోపల పురుషార్థం చేస్తూ ఉండండి. పోను పోను మీకు ఆ స్థితి ఉంటుంది. అశరీరీలుగా ఉండే అభ్యాసం చేయాలి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయకుంటే శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది. అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. వారు సైన్స్లో చాలా లోతుకు వెళ్తారు. ఏదేదో తయారు చేస్తూ ఉంటారు. ఆ సంస్కారం కూడా కావాలి కదా. ఎందుకంటే అక్కడకు కూడా వెళ్ళి స్వర్గంలోకి వస్తువులను తయారు చేస్తారు. కేవలం ఈ ప్రపంచం పరివర్తన చెందాలి. ఇచ్చటి సంస్కారం అనుసారమే అక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు. యుద్ధం చేయువారి బుద్ధిలో యుద్ధం చేసే సంస్కారం ఉంటుంది. కావున ఆ సంస్కారంనే తీసుకెళ్తారు. అలాంటి వారు కొట్లాడకుండా ఉండలేరు. ఆర్మీ ఆఫీసర్ వద్ద క్యూ ఉంటుంది. సైన్యంలో చేర్చుకునేటప్పుడు వీరికి ఏ జబ్బు లేదు కదా, కళ్ళు చెవులు మొదలైనవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారు. యుద్ధానికి వెళ్ళే వారిలో అన్ని అవయవాలు బాగుండాలి. ఇక్కడ కూడా ఎవరెవరు విజయమాలలోని పూసలుగా అవుతారు అని తండ్రి గమనిస్తారు. మీరు పురుషార్థం చేసి కర్మాతీత అవస్థను పొందాలి. ఆత్మ అశరీరిగా వస్తుంది, అశరీరిగా అయ్యి వెళ్ళాలి. అక్కడ శరీరంతో ఏ సంబంధము లేదు. ఇప్పుడు అశరీరీలు కావాలి. ఆత్మలు అక్కడి నుండి వస్తాయి, వచ్చి శరీరంలో ప్రవేశిస్తాయి. లెక్కలేనన్ని ఆత్మలు వస్తూ ఉంటాయి పైనుండి. అందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. క్రొత్తగా పవిత్రాత్మలు ఏవైతే వస్తాయో వాటికి తప్పకుండా మొదట సుఖం లభించాలి. కావున వారికి మహిమ ఉంటుంది. ఇది చాలా పెద్ద వృక్షం కదా. ఇందులో పేరు ప్రసిద్ధి కల ఎంతో గొప్ప మనుష్యులున్నారు. తమ తమ శక్తి అనుసారం చాలా సుఖంలో ఉంటారు. కావున ఇప్పుడు పిల్లలు శ్రమ చేయాలి. కర్మాతీత స్థితిలో పవిత్రంగా అయి వెళ్ళాలి. మీ నడవడికను గమనించుకోండి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా. తండ్రి ఎంత మధురమైన వారు, అత్యంత ప్రియమైన వారు కదా. కనుక పిల్లలు కూడా అలా తయారవ్వాలి. తండ్రి ఇక్కడ ఉన్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి ఇక్కడ స్థాపన చేస్తున్నారు అని మనుషులకి ఏమాత్రం తెలియదు. అయినా వారిని జన్మ జన్మాంతరాలు స్మృతి చేస్తూ ఉంటారు. శివాలయానికి వెళ్ళి ఎంతగానో పూజిస్తారు. ఎంతో ఉన్నతమైన శిఖరం పైకి
బద్రీనాథ్ మొదలైన మందిరాలకు వెళ్తారు. ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే తండ్రి చాలా మధురమైన వారు కదా. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు అని పాటలు కూడా పాడతారు. బుద్ధిలో నిరాకారుడే గుర్తుకు వస్తారు. వారు నిరాకారులే. వారి తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు. వీరిని భగవంతుడు అని అనరు. మనమే సతో ప్రధాన దేవతలుగా ఉండేవారము అని, ఈ విశ్వానికి మనమే అధికారులుగా ఉండేవారం. ఇంతమంది మనుషులు అప్పుడు లేరు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. కేవలం భారతదేశంలోని వీరి రాజ్యం ఉంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. అలా చూడాలి అంటే గొప్ప విశాల బుద్ధి కావాలి. అక్కడ మీరు పర్వతాలు మొదలైన వాటిపైకి వెళ్ళే అవసరం ఉండదు. అక్కడ ఏ ప్రమాదాలు మొదలైనవి జరగదు. అది వండర్ ఆఫ్ ద స్వర్గ్. అది స్వర్గంలోని అద్భుతం. స్వర్గ అద్భుతాలు లేనప్పుడు మాయావి అద్భుతాలు తయారవుతాయి. ఈ విషయాలు ప్రపంచంలోని వారు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు. అది సుఖమునిచ్చే టవర్, ఇది దుఃఖమునిచ్చే టవర్. యుద్ధంలో ఎంతోమంది మనుషులు ప్రతిరోజు మరణిస్తూ ఉంటారు, మళ్ళీ జన్మిస్తూ కూడా ఉంటారు. ఈశ్వరుడు అనంతము అని, వారి అంతమును తెలుసుకోబడదు అని గాయనం చేయబడుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక బిందువు. వారి అంతమును ఎలా పొందుతారు, ఏమి పొందుతారు? తండ్రి చెప్తున్నారు, ఈ రచన ఆది మధ్య అంత్యాలు ఎవ్వరికీ తెలియవు. సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరూ రచయిత రచనల అంతం అనగా పరమాత్మను, పరమాత్మ రచన అయిన ఈ సృష్టి యొక్క సంపూర్ణ జ్ఞానమును తెలుసుకోలేరు. మిమ్మలను తండ్రి చదివిస్తూ ఉన్నారు. దీనిని చదువు లేక విద్య అని అంటారు. సృష్టి చక్ర రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారు. వారైతే మాకు తెలియదు అని, లేక లక్షల సంవత్సరాలు అని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఈ కలియుగంలో మీరేవైతే చూస్తున్నారో అవి స్వర్గంలో ఉండవు. స్వర్గము అనగా సుఖమిచ్చు స్తూపం. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. అకస్మాత్తుగా అందరూ సమాప్తమైపోవునట్లు మృత్యు వస్తుంది. ఆ మృత్యువును చూడడం పిన్నమ్మ ఇల్లంత సులభం కాదు. దీనిని దుఃఖ శిఖరము అని అంటారు. అది సుఖ శిఖరం. ఇది చాలు. మూడవది తయారైనప్పుడు ధారణ జరుగుతుంది. ధారణ జరగకుంటే ఖుషి కూడా ఉండదు. మీలో పూర్తి అత్యంత ఎక్కువగా చదువుకున్న వారు కూడా ఉన్నారు. అత్యంత తక్కువగా చదువుకున్న వారు కూడా ఉన్నారు. చదువులో వ్యత్యాసం ఉంటుంది కదా. వారికి అనంతమైన తండ్రి ఎంతగా అర్థం చేయించినా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. స్మృతి చేయకుండా మీరు పవిత్రంగా ఎప్పటికీ అవ్వలేరు. ఆ తండ్రి అయస్కాంతం. వారు అత్యంత గొప్ప శక్తి కలవారు. వారిపై ఎప్పుడు త్రుప్పు మైల పట్టజాలదు. మిగిలిన అందరిపై త్రుప్పు ఏర్పడి ఉంది, వికారాల త్రుప్పు. దానిని శుభ్రం చేసుకొని మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇంకా ఏ ఇతరులపైన మమకారం ఉండరాదు. ధనవంతులకైతే రోజంతా ధనము సంపదలే కంటి ముందు కనపడుతూ ఉంటాయి. పేదవారికైతే ఇవేవీ లేవు. అయితే పేదవారు కూడా ధారణ చెయ్యాలి అంటే కొంత వివేకవంతులుగా ఉండాలి. స్మృతి చేయకుంటే మైల ఎలా తొలగిపోతుంది? మీరు పవిత్రంగా ఎలా అవుతారు? మీరు ఉన్నతమైన శిఖరం పైకి వెళ్లేందుకు ఇక్కడికి వచ్చారు. తండ్రి శిక్షణ అనుసారం నడుచుకోవడం ద్వారా మేము ఉన్నతమైన సుఖ శిఖరం పైకి వెళ్తామని మీకు తెలుసు. ఇందులో శ్రమ ఉంది. శిఖరం పైకి తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు కనుక శ్రీమతమును అనుసరించాల్సి ఉంటుంది. మొదటి నంబర్లో ఈ లక్ష్మీనారాయణలకి గాయనం ఉంది. వారు పూర్తిగా సుఖ శిఖరంలో ఉంటారు. తర్వాత ఎంతో కొంత సుఖం తక్కువగా ఉంటుంది. క్రొత్త ప్రపంచమునే సుఖ స్తూపము అని అంటారు. అక్కడ మురికి వస్తువు ఏది ఉండదు. అక్కడ గృహాలను మైలపరిచే ఇటువంటి మట్టి ధూళి ఉండవు. ఇళ్లను మురికిగా చేసే ఇటువంటి గాలులు వీచవు. స్వర్గానికైతే చాలా మహిమ ఉంది. దాని కొరకు మీరు ఇక్కడ పురుషార్థం చేయాలి. లక్ష్మీనారాయణులు ఎంత ఉన్నతమైన వారు. వారిని చూసినంతనే హృదయం సంతోషిస్తుంది. పోను పోను చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి.
యజ్ఞ ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. బాబా ఎంతో ప్రభావాన్ని చూపించారు. కిరీటము మొదలైనవి ధరించి వచ్చేవారు. అటువంటి వస్తువులు ఇచ్చట లభించవు. బాబా వజ్రాల వ్యాపారస్తుడు బ్రహ్మబాబా. పూర్వము 50,000 రూపాయలకు లభించే మణి ఇప్పుడు 50 లక్షలకు కూడా లభించదు. మీరు స్వర్గం కొరకు పురుషార్థం చేస్తున్నారు. అక్కడ అపారమైన సుఖం ఉంది. తండ్రి ఇంతగా చదివిస్తూ ఉన్నారు, కానీ పిల్లలలో రాత్రికి పగలుకున్నంత తేడా ఏర్పడుతుంది. రాజా రాణి ఎక్కడ, దాస దాసీలు ఎక్కడ? ఎవరైతే మంచి రీతిగా చదివిస్తారో వారు దాగి ఉండలేరు. వారు వెంటనే బాబా మేం ఫలానా చోటుకు వెళ్ళి సేవ చేస్తాము అని అంటారు. చేయవలసిన సర్వీస్ ఎంతో ఉంది. మీరు ఈ అడవిని మందిరంగా చేయాలి. అన్నం తిన్నా తినకున్నా సేవ కొరకు పరిగెత్తుతారు. వ్యాపారస్తులు కూడా అలా పరిగెత్తుతారు కదా, ధనం కోసం. మంచి గిరాకీ వస్తే తిన్నా తినకున్నా పరిగెత్తుతారు. వారికి ధనం సంపాదించాలి అన్న ఆసక్తి ఉంటుంది. ఇచ్చట అనంతమైన తండ్రి నుండి అపారమైన ధనం లభిస్తుంది. భలే ఇంకా కొంత సమయం ఉంది, కానీ రేపే శరీరం అయితే వదలవచ్చు. శరీరం పైన మాత్రం ఎలాంటి నమ్మకము లేదు. వినాశనమైతే జరిగే తీరాలి. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు చివరిలో మీరు ఆనందంగా వినాశనాన్ని చూస్తూ ఉంటారు. బయట వారు ఆహాకారాలు చేస్తూ ఉంటారు. మీ సంతోషానికి అంతు ఉండదు. మీకు అనంతమైన ఖుషి ఉండాలి. మీరు చాలామందికి కళ్యాణం చేయాలి. చివరిలో కర్మాతీత స్థితి వస్తుంది. మీరు స్మృతి చేస్తూ చేస్తూ అశరీరీలుగా అవుతారు. అప్పుడు అనాయాసంగా ఎగురుతారు. ఇది చాలా శ్రమతో కూడినది. కొంతమంది చాలా సర్వీస్ చేస్తారు. మొత్తం రోజంతా మ్యూజియంలో అర్థం చేయించేందుకు నిలబడి ఉంటారు. రాత్రి పగలు సేవలో తత్పరులై ఉంటారు. వందల కొలది మ్యూజియంలు తెరవబడతాయి. లక్షలాది మంది మీ వద్దకు వస్తారు. మీకు తీరిక కూడా లభించదు. ఈ అవినాశి జ్ఞాన రత్నాల దుకాణాలు అన్నింటికంటే ఎక్కువ సంఖ్యలో తెరవబడతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞాన ధారణ చేసేందుకు మొదట మీ బుద్ధిని స్వర్ణిమ యుగానికి చెందినదిగా చేసుకోండి. తండ్రి స్మృతి తప్ప ఏ ఇతర వస్తువులతో మీకు మమకారం ఉండరాదు. సెకండ్ పాయింట్, కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని ఇంటికి వెళ్లేందుకు అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా. తండ్రి సమానంగా మధురంగా అయ్యామా అని మీ నడవడికను చూసుకోండి. వరదానం, సహన శక్తిని ధారణ చేయడం ద్వారా సత్యతను స్వంతం చేసుకొనే సదా విజయీభవ. ప్రపంచంలోని వారు ఈ సమయంలో సత్యంగా నడిచేవారు బ్రతకడమే కష్టము, అసత్యం చెప్పాల్సి వస్తుంది అని అంటారు. చాలామంది బ్రాహ్మణాత్మలు కూడా అక్కడక్కడ చతురతతో అయితే నడవాల్సి వస్తుంది అని భావిస్తారు. కానీ బ్రహ్మ బాబా సత్యత మరియు పవిత్రత కొరకు ఎంత వ్యతిరేకత జరిగినా భయపడలేదు. సత్యత కొరకు సహన శక్తి అవసరం. సహించాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది, ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. కానీ అది ఓటమి కాదు, సదాకాలానికి విజయం. స్లోగన్, ప్రసన్నంగా ఉండడము మరియు ప్రసన్నంగా చేయడం. ఇదే ఆశీర్వాదాలు ఇవ్వడము మరియు ఆశీర్వాదాలు తీసుకోవడం. అవ్యక్త ఇషారా. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఒక్క బాబాయే నా వారు మరియు నాదంతా ఈ ఒక్క నాది అనే దానిలోని ఇమిడిపోవాలి. ఎక్కడ కావాలి అంటే అక్కడ, ఎలా కావాలి అంటే అలా, ఎంత సమయం కావాలి అంటే అంత సమయము. మనస్సు ఏకాగ్రమైపోవాలి. దీనిని మనస్సును వశంలో ఉండడము అని అంటారు. ఈ ఏకాగ్రత అనగా ఏకరస్ స్వీట్ సైలెన్స్ స్థితి ద్వారా సహజంగానే డబల్ లైట్ ఫరిస్తా స్వరూపం అనుభవం అవుతుంది. ఓం శాంతి.